దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, అలాగే సంఘములను దేవుడు బాగా ఆశీర్వదించునుగాక. దేవుని శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేయకముందు ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సీయోనులో స్థిరమైన పునాది నీవు. కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సోవర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సోవర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సొలొమోన, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదక్కిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, స్తుతిపాత్రుడ, వందనాలైనా ఈ ధ్యానం చదవబడినటువంటి మాటను మీరే ప్రభువా బలపరిచి నడిపించండి. ఇదిగో తండ్రి, వాక్యాన్ని వింటున్న బిడ్డలను దీవించండి అయ్యా. నన్ను సిలువ చాటును మరుగుపరచండి. మీరు మాట్లాడితే వినాలని మేము ఆశపడుతున్నాం అయ్యా. మీ వాక్యంలో నన్ను స్థిరపరచండి, సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మీరే ప్రత్యక్షత కనపరుచుకుని మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మాటలో 2 మాటలు మనం తెలుసుకుంటే, ఆయనను వెదకిన ఎడల ఆయన ప్రత్యక్షమగును. అంటే ఆయన ప్రత్యక్షం కావాలంటే నువ్వు వెదకాలి. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనని నిత్యముగా త్రోసివేయను. 2 మాటలు చెప్పబడ్డాయి. వెదకితే ప్రత్యక్షం అవుతాడు, ప్రత్యక్షమైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరికీ ప్రత్యక్షం అవడు. ఎవరైతే మనఃపూర్వకంగా, ఎవరైతే హృదయపూర్వకంగా, ఎవరైతే పవిత్ర హృదయంతో నేను యేసు ప్రభువు వారిని చూడాలి, ఆయన మాటలు వినాలి, ఆయనతో మాట్లాడాలి అని ప్రభువు మీద దృష్టి ఉంచి వెదకితే ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. దర్శన రూపంగా నీతో మాట్లాడతాడు, నీ ఆలోచనలు వింటాడు. 2 వెదికితే ప్రత్యక్షం అవుతాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు లేడు అనేటటువంటి జనులు చాలామంది ఉన్నారు. దేవుడు లేడని జనులు నశించుదురు అన్నాడు.
కనుక ప్రేమితుడురా చాలామంది దేవుడు లేడు అని విసర్జించేవారు అన్నారు. వారి మీదకి ఏమంటున్నాడంటే వారిని త్రోసివేస్తాడట ప్రభు. అంటే నిత్యజీవంలోకి రాకుండా అగ్నిలోకి త్రోసివేస్తాడు అంటాడు. చీకటిలో త్రోసివేయండి, బయటికి త్రోసివేయండి అంటాడు. కనుక మనం దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నించాలి. మానవుడు ఈ రోజున భూమి మీద ఉన్నటన్నిటిని వెతుకుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి కంటికి కనిపించినంత కూడా దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నటన్నిటిని వెతుకుతున్నాడు. అసలు సృష్టికర్తని వెతకట్లే. ఇది విషయం. ఇంకొక విశేషం ఏంటంటే ఆయన సృష్టించిన సృష్టిని ఆరాధిస్తున్నాడు, సృష్టికర్తను ఆరాధించట్లా. చాలా ఇది తీవ్రమైనటువంటి దేవునికి కోపం తెప్పించే విషయం. కనుక దేవుని మీద ఎవరైతే దృష్టి ఉంచుతారో యేసుక్రీస్తునందు లక్ష్యం ఉంచుడు అన్నాడు. ఆయన మీద లక్ష్యం ఉంచాలి. ప్రియమైన యేసుక్రీస్తు అనియు, యేసుక్రీస్తు ప్రభు అనియు, యేసుక్రీస్తు దేవుని కుమారుడనియు, యేసుక్రీస్తు దేవుడనియు నమ్మవల్ని కదా. ఆ రీతిగా నమ్మువారే నిత్య జీవం కలవాడు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దండెను, అంటే దేవుని కుమారుడు. ఆ వాక్యమే దేవుడు, యేసు ప్రభు వారే దేవుడు. ఆ దేవుడు మన పాప శాప విమోచన కొరకు రక్తం చిందించడానికి రక్త మాంసంలో పాలివాడిగా ఈ లోకంలో ఆయన ఆ వాక్యము అయినటువంటి యేసు శరీరధారి అయి రక్త మాంసాలు కలిగిన వాడిగా శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలోకి వచ్చాడు. కృప సత్య సంపూర్ణుడిగా. యేసులో కృప ఉంది, సత్యం ఉంది. సత్యం ఏముంటుందంటే పాపం చేసిన వాడిని శిక్షించాలంటది. ధర్మశాస్త్రం అదే చెప్పుద్ది, పాపానికి శిక్ష. ఆయనలో ఉన్న కృపా సత్యం. సత్యం ఏమంటుందంటే ధర్మశాస్త్రం ప్రకారం పాపం ఉంది, పాపాన్ని శిక్ష వేయాల్సింది అంటది సత్యం. కృప ఏమంటుందంటే క్షమిద్దాం అంటది. అందుకని దానికి ఆయనే ఏం చేశాడంటే శిక్ష వేయాలంది ఆయనే, క్షమించాలి అంది ఆయనే. కనుక మనందరి పాపముల ఆయనపై వేసుకుని ఆయన శిక్ష అనిపించి మనల్ని క్షమించాడు. శిక్ష పడింది, క్షమాపణ వచ్చింది. శిక్ష ఆయన మీద పడింది, క్షమాపణ మనకు వచ్చింది. అందుకే ఆయన పేరు కృపా సత్య సంపూర్ణుడు. కనుక ఆయన్ని వెతకాలి మనం. నిత్యం పొందుకోవాలంటే యేసు ప్రభువాన్ని వెతకాలి మనం. ఆయన్ని విసర్జిస్తే మనం త్రోసివేయబడతాం. విసర్జించితే ఆయన్ని ప్రియమైన త్రోసివేయబడతాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇదే మాటలు రాశాడు. ఆస, యోధావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును. అంటే ఆయన్ని వెతికి ఆయన పక్షంగా మనం వెళ్తే ఆయన మన పక్షంగా ఉంటాడంట. మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమరుగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. కనుక ఆయన దగ్గర వెతికి విచారణ చేస్తే ప్రత్యక్షం అవుతాడని మళ్ళా దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. మొదటి గ్రంథంలో రాయబడి ఉంది, 2వ గ్రంథంలో కూడా ఆయన వెతికితే ప్రత్యక్షం అవుతాడు, ఆయన విసర్జిస్తే మనల్ని త్రోసి వేస్తాడు అని ఇక్కడ కూడా రాయబడి ఉంది. అందుకని ప్రియమైన దేవుడు అపవాదిని ఎదురించుడి, వాడి మీ ఎదురు నుంచి పారిపో. అప్పుడు ఏం చేయాలి? మీరు నా వద్దకు రండి, అంటే నన్ను వెతికి నా దగ్గర రండి, నేను మీ వద్దకు వచ్చేదను. ప్రభువుని వెతికి ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగితే ఆయన మన దగ్గరకు వస్తాడు. ఇది సూత్రం. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చు. అంటే దేవుని వద్ద రండి, ఆయన వెతకటం, ఆయన దర్శనం భాగ్యం కోసం ప్రార్థన చేయటం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. కనుక ఆయన వెతకాలన్నా, ఆయన దర్శనం పొందుకోవాలన్నా, నీ స్వరం ఆయన వినాలన్నా, ఆయన స్వరం నువ్వు వినాలన్నా, ఆయన ప్రత్యక్షతను అనుభవించాలన్నా నీలో ఏముండాలంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు, వెతకలేడు. వెతికిన ప్రయోజనం లే. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ఎలా వస్తుంది పరిశుద్ధత? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటా. పరిశుద్ధాత్మ అలా వస్తుంది. మారు మనసు పొందాలి. ప్రభు ఊరినే కనపడ్డు, అందరికి కనపడ్డు, అందరికీ వెళ్ళ కృప చూపించడు. దుష్టులను ఆయన నశింపచేయును, నీతిమంతులను ఆయన వర్ధిల్ల చేసి నిత్యరాజ్య స్వాస్థ్యము వాళ్ళకు అనుగ్రహించును. కానీ దుష్టుల్ని వెంటనే నశింపచేయడు. వాళ్ళు మారతారేమో అని ప్రభు అవకాశాలు ఇస్తాడు. అందుకనే ఆయన
నేను ఇదిగో త్వరగా వచ్చుచున్న ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే పేతురు గారు రాస్తున్నాడు ఆయన పత్రికలో, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు విషయం. అది దుష్టులు సైతం ఆయన నశింపచేయాలని ఆయన ఉద్దేశం కాదు, మారాలని వాళ్ళ ఉద్దేశం, మారు మనసు వాళ్ళకి రావాలి. అందుకని అంటాడు హెస్కేల్ గ్రంథంలో కూడా, మరి దుష్టులు సైతము మరణించడం నాకు ఇష్టమా, వారు తప్పులు దిద్దుకొని నా వైపు తిరుగుటే కదా నాకు ఇష్టం అంటాడు. కనుక వాళ్ళ యొక్క చెడును మార్చుకుని నా వైపు నన్ను వెతకాలి, వాళ్ళు నశించడం నాకు ఇష్టం లేదు. కానీ ప్రభువును విసర్జిస్తే నశిస్తారు, కానీ అలాగా నశించడం ఇష్టలే. కానీ ప్రభు ఏమంటే వారు తప్పు దిద్దుకుని నా వైపు తిరుగుట, అంటే మారు మనసు పొందుట, నన్ను వెతుకుట నాకు ఇష్టం కదా. అప్పుడు వాళ్ళని కూడా నేను ఏంటంటే దీవించాలి, నిత్యరాజ్యం ఇవ్వాలి. ప్రభు ప్రేమ అదండి. లోకంలో ఎవరైనా దుర్మార్గుడిగా ఉంటే జనం ఏమంటారంటే వీడెప్పుడు నష్టపోతాడా, వీడెప్పుడు లేకుండా పోతాడని దూషిస్తారు. కానీ ప్రభు అటరడు. నువ్వు విసర్జించే స్థితిలో ఉన్న మారతావేమని అవకాశం ఇస్తుంది. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, వెతకాలి, నన్ను కనుగొనాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ప్రియమైనడురా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. కనుక వెతకాలి. వెతికితే ఎవరు దొరుకుతారు? ప్రభువు దొరుకుతాడు. అడుగుడి మీకు ఇవ్వడనంటే ఏదో ఈ లోకంలో ఉన్నవన్నీ అడగమని కాదు. అడుగుడి మీకు ఇవ్వండి అంటే నువ్వు లోకానుసారం జీవిస్తా, ప్రభువుని విసర్జించి నీ ఇష్టానుసారమైనటువంటి నేత్రాశ, శరీరాశ, జీవడంబాలతో నువ్వు ఉంటూ లోకంలో నువ్వు జీవిస్తూ నువ్వు అడిగితే ఇవ్వటం కాదు. నువ్వు ఆయన బిడ్డగా రక్షణ పొంది ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని అడగాలి. అంటే రక్షణ పొంది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఈ భూలోక సంబంధమైన ఏమి అడగరు, ఈ భూలోక సంబంధమైన ఏమి వెతకరు. పరిశుద్ధాత్మ చేత నింపబడి రక్షణానుభవం ఉన్నవాళ్ళు ఏం అడుగుతారంటే, అడుగుని మీకు ఇవ్వండి, ఏం అడుగుతారంటే వాళ్ళు కంటికి కనపడే వస్తువులు ఏం అడగరు, వాళ్ళు పరిశుద్ధాత్మను అడుగుతారు. అందుకని అడుగుడి మీకు ఇవ్వండి అంటే పరిశుద్ధాత్మ మీకు నిశ్చయముగా ఇవ్వబడును. పరిశుద్ధాత్మ నింపుదల కోసం అడగాల. అడుగుడి మీకు ఇవ్వండి అంటే అది ఉద్దేశ్యం. కనుక మీరు వెదకండి, మీకు దొరుకుది, వెదకుడి మీకు దొరుకును. అందుకని అన్నాడు, కింద ఉన్న వాటి వైపు చూడక పైనున్న వాటినే వెదకండి. అక్కడ ఏముందంటే పరలోక రాజ్యం. అందుకనే అంటాడు, నా రాజ్యమును నా నీతిని వెతకండి, అవి ఇస్తాను. ఈ భూలోకంలో ఏం కావాలో అవి కూడా ఇస్తాను నీకు. అవి వెతకాలి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. అందుకని అంటాడు పరలోక రాజ్యము కాలము సంపూర్ణమై ఉన్నది. మార్క్స్ వార్త 1:15 అనుకుంటా. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అంటాడు. కనుక ప్రియమైన దేవుని రాజ్యం సమీపించి ఉన్నదట. దేవుని రాజ్యం అంటే రాయబడ్డ మాట ఏంటంటే అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందమై ఉన్నదట. ఇక్కడ లేదు, నీతి లేదు, ఇక్కడ ఎవరికి సమాధానం లేదు, పరిశుద్ధాత్మ యందు ఆనందించడం లేదు. కానీ పరలోక రాజ్యం ఏంటంటే అది ఎందుకు పొందుకోవాలంటే అక్కడ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం అయి ఉన్నది. కనుక ఏమన్నంటే వెదకుడి మీకు దొరుకును. ఏం దొరుకుద్ది? పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి, వెతకండి. అడుగుడి మీకు ఇవి ఏం అడగాలి? పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మ నింపబడి నువ్వు వెతికితే నీకు యేసు ప్రభువారు దొరుకుతాడు. కనుక ప్రియమైనోడా, ఆయన్ని మనం వెతకాలి అని చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అది వెదకుట అనగా ఆశ్రయించుట, ఆశ్రయించుట అనగా విశ్వాసం ఉంచుట. ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే మనకి ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదట. అది మీరు దేవుని ఆశ్రయించడం వల్ల, వెతకడం వల్ల మీరు మేళ్ల చేత నింపబడతారని ప్రభు మాట చెప్తూ ఉన్నాడు. మేళ్ల చేత మీరు నింపబడతారు.
అలాగే ప్రేమిరుడున కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం అంటాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. ఇందాకే మేలులు అన్నాడు, ఇప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదట. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అని తెలుసు. అలాగే ఎజ్రా 8 అలాగే 22 అంటాడు, యెహోవాను ఆశ్రయించు వారికి దేవుని హస్తము తోడుగా ఉండును. మేళ్లతో నింపుతాడు, ఆయన హస్తం తోడుగా ఉంటుంది. అలాగే ఆయన్ని గురించి మనం ఏం చేస్తామంటే సంతోషించే వాళ్ళంగా ఉంటాం. మేలు ఉండటమే కాకుండా ఆయన హస్తం తోడై ఉండడమే కాకుండా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఆశ్రయించే వారికి సంతోషము కలుగునుగాక అంటాడు. కనుక ప్రియమిత్రుడా, మరి హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం అంటాడు, యెహోవాను వెదకువారి మీద ఆయన నీతి వర్షము కురిపించు. ఇప్పుడు మనం ఆయన వెతికితే ప్రత్యక్షమవుతాడని, అనగా ఆయన ఆశ్రయిస్తే మేలులని, ఆయనందు విశ్వాసం ఉంచితే సంతోషించే వారిగా ఉంటామని, ఆయనందు విశ్వాసం ఉంచితే ఆయన మనకు తోడుగా ఉంటాడని ఇన్ని మాటలు మనకు చెప్పబడ్డాయి. అయితే ఒక మాట చెప్పాలంటే, ఈ వెతికిన వాళ్ళలో ఉంచి 2-3 గురించి ధ్యానం చేద్దాం. పూర్ణ హృదయంతో వెతికిన ఆశ. ఆశ అంటే మెడికల్ డాక్టర్ అని అర్థం. ఆశ అంటే డాక్టర్, వైద్యుడు. ఇజ్రాయేల్ జనాంగం అంతటికీ ఇచ్చిన మందు కానీ మాత్ర కానీ టానిక్ కానీ అంతయు దేవుని వెదకుడు అన్నదే. ఇజ్రాయేల్ అందరికీ ఏమిటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆశ, ఆయన వైద్యుడు అని అర్థం. ఆయన ఇచ్చిన మందు కానీ టానిక్ కానీ ఏ మాత్ర అయినా ఏమిటంటే దేవుణ్ణి వెతకండి. ఇదే వైద్యం. దేవుణ్ణి వెతకండి, దేవుని పాదాల్లో పట్టుకోండి. మీరు హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ఆయన వెతకండి అని ఆయన కూడా సెలవిస్తూ ఉన్నాడు. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం అంటాడు, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వద్ద మళ్ళుకొని అంటే అంతకుముందు ఎటో లోకం వైపు ఉన్నారు, ఇప్పుడు ఏం చేశారు? దేవుని వైపు మళ్ళుకొని అంటే ఆయన వెతకడం ప్రారంభించారు, ఆయన సన్నిధిని వెతకడం ప్రారంభించారు. మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. క్లియర్ కట్గా చెప్పబడుతుంది. అంటే మళ్ళుకొని అని అంటే అంతకుముందు లోకం వైపు ఉన్నారు, ఇప్పుడు ఏం చేశారంటే దేవుని వైపు మళ్ళుకున్నారు. ఆయన వెతకడం ప్రారంభిస్తే ప్రత్యక్షమయ్యాడు. అంటే అర్థం ఏంటి? మారు మనసు అనుభవంతో వాళ్ళు వెతకడం ప్రారంభించాడు. ఎవరు? కనుక ప్రియమైనదిరా, అక్కడ చెప్పబడ్డటువంటి మాటల్లో కూడా దినవృత్తాంతం 2వ గ్రంథము 14-3 వచనం అంటాడు, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి ప్రియమైనదిరా, ఇవన్నీ చేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించి, అంటే ఇవన్నీ కొట్టివేయించి యెహోవాను ఆశ్రయించడం మొదలుపెట్టి. అంటే యెహోవాని ఆశ్రయించాలన్నా, విశ్వాసం ఉంచాలన్నా, వెదకాలన్నా ముందేం చేయాలని? లోకంలో నువ్వేమైతే అంటకట్టబడ్డావో ఆ లోకాన్ని నీలోంచి తీసేసుకోవాలి. అది వెతికితే దొరకడం, కానీ నువ్వు లోకాన్ని నీలోంచి తీసేసుకోవాలి. కనుక ప్రియమైన ఆ రీతిగా ఇశ్రాయేలు అంతా కూడా మరి నేర్పింది ఏంటంటే మీరు దేవునిని వెతకండి. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14 వచనంలో కూడా చక్కని మాట, మంచి మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. వ్యక్తిని స్వస్థపరుస్తాను, కుటుంబాన్ని స్వస్థపరుస్తాను, సంఘాలను స్వస్థపరుస్తాను, మీ పట్టణాన్ని స్వస్థపరుస్తాను, మీ రాష్ట్రాన్ని స్వస్థపరుస్తాను, మీ దేశాన్ని స్వస్థపరుస్తాను. ఎప్పుడట? తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములు విడిచి ఆయన వెతకాలి. 3 విషయాలు చెప్పబడ్డాయి వెతకటానికి. ఏం చేయాలి? తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, చెడుని మార్గాలు విడిచి అప్పుడు వెతకాలి. వెదిగితే అప్పుడట దేవుడు చేసే పని ఏంటంటే మన ప్రార్థన వింటాడట, మన పాపములు క్షమించి స్వస్థపరుస్తానంటున్నాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు, ఆశీర్వదిస్తాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను మనం వెతకాలి, ఆయన వెతకాలి. కొంతమంది పుణ్యక్షేత్రాలు పరిగెత్తారు, ఏది ఉన్న పాపాన్ని తీసివేసుకోవటానికి పుణ్యక్షేత్రాల చుట్టూ పరిగెత్తారు. అయినా కానీ ప్రయోజనం లే. కానీ ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. ఈ దోషములు పాపములు తీసివేయటానికి ప్రియమైనోడురా మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నీకు స్వస్థలు కలగాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అద్భుతాలు ఆశ్చర్యకాలు జరగాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన వెతకాలి. అంతే తప్ప వేరే మార్గము లేదు. గొప్ప దైవస్థానికుడు పాల్యాంక్ష గారు ఒక స్త్రీ ఇట్లాగే వచ్చి ఆయనతో, అయ్యా నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయన్నట. ఆయన అన్నట్టు, అమ్మ నువ్వు అర్జెంటుగా ఉపవాస ప్రార్థనా కొండకి వెళ్ళు అన్నాడట. నువ్వు అర్జెంటుగా ఉపవాస ప్రార్థనా కొండకి వెళ్ళు, ఎందుకంటే అక్కడ ప్రార్థనలో ప్రభువుని వెతికితే నీకు స్వస్థత. అది ఆయన చెప్పిన సూత్రం. అంటే ఎవరు అనారోగ్యంగా ఉన్న ప్రియమైన దేవుడు పెట్టారా, మీరు ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయండి, మీ హృదయాలు శుద్ధి చేసుకోండి, కీడు నుండి తొలగండి, లోకం నుంచి ఆశించక దాన్ని విడిచిపెట్టండి, శుద్ధులుగా కండి, మోకాళ్ళ ప్రార్థనలో ఏకీవించండి, దేవుని వాక్యాన్ని పఠించండి, దేవుని వెతకండి. అద్భుతంగా మీ జీవితాల్లో దేవుడు స్వస్థతలు కలుగజేస్తాడు. అద్భుతంగా మీకున్న అప్పుల నుంచి విడుదల చేస్తాడు. కానీ స్వస్థతలు, అప్పులు, విడుదల అనేది ప్రాముఖ్యం కాదు, ఆయన రాజ్యం నీతి ప్రాముఖ్యం. ఆయన ఎందుకు వెతకాలంటే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రం కూడా ఎదగాలి. కానీ భూలోకంలో ఏం కావాలో అవి కూడా ఇస్తాడు ఆయన. కానీ నువ్వు శుద్ధులుగా చేయబడాలి. కనుక ఆమె అర్జెంటుగా ఏమన్నాయంటే, పాల్యాంక్ష గారు నువ్వు ఉపవాస ప్రార్థన కొండకి వెళ్ళాలి. అంటే అర్థం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థనలోకి వెళ్ళిపోమ్మా, దేవుడు నీకు ఖచ్చితంగా స్వస్థపరచు. ఒకవేళ స్వస్థపరచలేదే అనుకో, క్యాన్సర్ నుంచి విడుదల ఇవ్వలేదనుకో, ఖచ్చితంగా నీకేం చేస్తాడంటే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే పరలోక రాజ్యాన్ని, ఎందుకంటే విశ్వాసంతో చేసినప్పుడు ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేవారు విశ్వాసంతో ప్రార్థన చేశారు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. నంబర్ 1. రెండో మాట, రక్షించకపోయినా పర్వాలా, ఆయన కనుదృష్టి మా మీద ఉంటుంది, ఆయన చేతుల్లో మేము ఉంటాం కనుక ఒకవేళ మరణిస్తే నిశ్చయం ఇస్తాడు. అలాంటి నిరీక్షణ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాలు కార్యాలు చేస్తాడండి, ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. కనుక మన ప్రాణాత్మలను ఆయన రక్షించును. అలాగే ఉపవాసముతో వెతకని యెహోషాపాతు, ఇందాకేమో వెతకమని చెప్పిన ఆసాన్ గురించి చూసాం. ఇప్పుడు యెహోషాపాతు ఉపవాసంతో దేవుణ్ణి వెతకాడు. అదే యెహోషాపాతు అంటే యెహోవా నా న్యాయాధిపతి అని అర్థం. అయితే యెహోషువ ఒక ప్రకటన చేశాడు. ఇక్కడ దినవృత్తాంతము 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందుట ఉపవాస దినం ఆచరింపులను చాటింపగా. మనస్సు నిలుపుకొని విచారించుటకు, యెహోవా వద్ద విచారించుటకంటే నలుగురు శత్రు రాజులు ఆయన చుట్టుముట్టారు, రాజ్యం చుట్టూ. ఎక్కడో సేనాధిపతుల దగ్గరకో, సైన్యం దగ్గరకో, ఇంకో వెళ్ళిన మంత్రి దగ్గరకో, తంత్రవేత్తల దగ్గరకో, జ్ఞానుల దగ్గరకో వెళ్లకుండా యెహోవాని విచారించుటకు దేవుని సన్నిధి పాదాల దగ్గరికి వెళ్ళాడట. యెహోవా దగ్గరికి వెళ్ళాడు. ఇదో శత్రువులు చుట్టుముట్టారయ్యా, ఇది నా వల్ల కాదు, నా సైన్యం వల్ల కాదు, నీవే సహాయం చేయాలని ప్రభువుని వెతికాడు. ప్రభు దగ్గర విచారించడం మొదలుపెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు. రాజ్యంలో ప్రజలను కూడా ఉపవాసం చేసి ప్రార్థన చేయమన్నాడు. అంటే ఒక శత్రువులు చుట్టుముట్టినప్పుడు యెహోషాపాతు చేసింది ఏంటంటే దేవుని దగ్గర విచారణ, దేవునిని ఆశ్రయించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఖచ్చితంగా అంటాడు, అయ్యా నాకు దిక్కు తోచదు, నాకు శక్తి చాలదు. ఇది ప్రార్థన. నువ్వెప్పుడైనా నేను ఏమైనా చేయగలను, నాకు అన్నీ తెలుసులే, నాకు అన్నీ చేయగలను, నేను గొప్ప వ్యక్తిని నువ్వు ఎప్పుడు ఫీల్ అయినా ప్రభు వెనక్కి వెళ్తాడు. అన్నీ చేయగలను అంటున్నాడు కదా అని ముందు మనల్ని పెడతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అట్లా కాకుండా నాకు శక్తి చాలదయ్యా, నాకు దిక్కు లేదు అని ప్రార్థన చేశాను. కనుక ఆ ప్రార్థన చేసినప్పుడు జనులు ప్రేమైన యెహోషాపాతు చేసినప్పుడు అద్భుతంగా దేవుడు మాటుగాంటను పెట్టి శత్రువులంతా కూడా ఆయన సంహరించి విజయం ఇచ్చాడు యెహోషాపాతుకి. అంటే యెహోషాపాతు జయానికి కారణం ఏంటంటే అతను యెహోవాను ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించాడు.
అలాగే యెషయా అంటాడు, ఆయన దొరుకు కాలం ముందు వెతకండి అంటున్నాడు. దొరుకు కాలం యెషయా 55:6 అంటాడు, ఆయనను ఎదుక్కుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి. సమీపంగా ఉన్నప్పుడే, సమీపంగా అంటే ఒక గురిటివాడు ఉన్నాడు, యేసు ప్రభువారు దారిని వెళుతున్నాడు. ఎవరో చెప్పారు యేసు వెళ్తున్నాడు, యేసు యొక్క శక్తిని గ్రహించాడు. అందుకని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ప్రభు నిలిచి అతని దగ్గరికి పిలిచి స్వస్థత ఇచ్చాడు. అంటే ఆయన సమీపంలో ఉన్నాడు కనుక, ప్రియమిత్రుడా, ప్రభు దొరికాడు కనుక కేకలేసి స్వస్థత పొందు. కనుక మనం సమీపంగా ఉండగానే ప్రభువుని మనం వెతకాలి, స్వస్థతలు పొందుకోవాలి. వేకునే వెతకని దావీదు తెల్లవారుజాము లేచి ఇదిగో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు చూడండి, కీర్తన గ్రంథం 63:1 అంటాడు, దేవా నా దేవుడు అయిన నీవే వేకునే నిన్ను వెదకుదును. వేకునే నిన్ను వెదకుదును. వెతికాడు దావీదు, ఎక్కడ తక్కువ చేయలేదు దావీదుకి సమృద్ధి దయచేశాడు. అలాగే దావీదు అనే మాటకు ప్రియుడు అని అర్థం. అలాగే కన్నీటితో వెతకని మగ్దలేని మరియా, మరియా అనే మాటకు కన్నీరు అని అర్థం. కన్నీటితో వెతికింది మగ్దలేని మరియా. ప్రియమిరున ఇంకా యోహాను సువార్త 21:1 ఇంకనూ చీకటి ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకాడ సమాధి వద్దకు వెళ్ళి వెతకవచ్చునని రాసి. కనుక ప్రభువుని వెతికితే నీకు ఖచ్చితంగా ఎలాగంటే మారు మనసు అనుభవంతో, పాపపక్ష అనుభవంతో, శుద్ధ హృదయంతో, మరి పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ప్రభువును వెతికితే ఖచ్చితంగా నీకు దొరుకుతాడు, ప్రత్యక్షం అవుతాడు, దీవిస్తాడు, ఆశీర్విస్తాడు, నీకు అనేకమైనటువంటి విశేషాల చేత బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన నీ పాపశాప విషయం విమోచించడానికి శిలువలో బలిగా సమర్పించి నిన్ను ప్రేమించిన యేసు నువ్వు ఏది అడిగినను ఆయన అనుకరించే దేవుడు. కనుక ప్రభు పాదాలు పట్టుకొని, ఆయన వెతికి ఆయన పాదాలు పట్టుకొని వేడుకుందాం, అన్ని సమృద్ధి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.